స్వాగతం. మీడియా మిత్రులందరూ లోపల రావాలి. లోపల వస్తేనే హలీం ఎంజాయ్ చేయొచ్చు. ప్రశాంతంగా కూర్చొని హలీం ఎంజాయ్ చేద్దాం. ఈరోజు హలీంపే హంగామా అని ఒక పేరు పెట్టి మంచి న్యూస్ ఇద్దాం, మంచి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ పబ్లిక్ ముందుకు తీసుకొద్దామని చెప్పేసి మా హెచ్ఆర్సిబిసి ట్రస్ట్ ఏదైతే వర్క్ చేసిందో అది ఈరోజు మీ అందరి ముందు బయటపెడతాం. గత 2 సంవత్సరాల నుంచి అమీన్పూర్లో జరుగుతున్న కబ్జాల మీద పనిచేస్తూ లైన్గా వరుసగా చాలా కుంభకోణాలను బయటపెట్టడం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యంగా కృష్ణా బృందావన్ కాలనీ అనే ఒక కాలనీ ఉంది బంధంకొమ్మలో. ఆ కాలనీ మొత్తం నీట మునిగిపోయింది పోయిన సంవత్సరం. ఎందుకు మునిగిపోయింది అని చెప్పి చూస్తే ఒక పక్కన ఒక లలిత కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కాలువని కబ్జా చేశారు. ఆ కబ్జా చేసిన దాని మీద కంప్లైంట్ ఇచ్చిన స్పందించకపోతే ఎన్జిటికి వెళ్ళడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్ జాయింట్ కమిటీ, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జాయింట్ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 9 మీటర్లు ఉన్న కాల్వని నేరో చేసేసి 3 ఫీట్లు 2 ఫీట్లు చేశారు. అసలు ఈ కాలనీ చరిత్ర ఏంటి, అసలు ఈ కాలనీ ఎవరు డెవలప్ చేశారు, ఈ కాలనీ అసలు ఎట్లా అయిందని ఒక చిన్న రీసెర్చ్ చేయడం జరిగింది. మా రీసెర్చ్ టీం మా సాయి కృష్ణ, మా అడ్వకేట్ రమ, తర్వాత మా అమ్మాయి ఇంద్రజ, ఉమా, మా చెల్లెలు పూర్ణిమ, వీళ్ళందరూ కలిసి ఒక అనాలిసిస్ చేశారు. అనాలిసిస్లో ఏం బయటపడ్డారంటే మీతో షేర్ చేశాను ఒక రిపోర్ట్, మీరు చూసే ఉంటారు దాన్ని. మీకు ఇంతకు ముందు అదే పంపించాను. ప్రియా రిపోర్ట్ అని ఇట్లా ఈగల్ బొమ్మ ఉంటుంది. మీరు మళ్ళా ఇది మళ్ళీ మీ దగ్గర పంపించాను. ఈ రిపోర్ట్లో చాలా డీటెయిల్గా మేము రాసామన్నమాట. అయితే జరిపేటి ఫ్యామిలీ దగ్గర నుంచి గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీ ఫైట్ చేశాడు మన మెదక్ నుంచి, ఈ ఏరియా నుంచి. ఆయన ఈ ఏరియాని, ఈ భూమిని దగ్గర 17 ఎకరాల 9 గుంటల్ని ఆయన తీసుకొని, కొన్నేమో డైరెక్ట్ సేల్ ఉంటాయి, కొన్ని జీపీఎల్ లాగా తీసుకొని దాన్ని కృష్ణా బృందావన్ కాలనీ అని పేరు పెట్టి దాన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. చాలా ఇంట్రెస్టింగ్, మీరు షాక్ అవుతారు. ఏ లేఅవుట్ అయినా దానికి ఒక డెవలపర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఈ కృష్ణా బృందావన్ కాలనీకి అసలు డెవలప్మెంట్ అగ్రిమెంటే లేదు. లేకుండా ఈ 17 ఎకరాలని తీసుకొని అని చేశాడు. దీంట్లో మేము అనాలిసిస్ చేస్తే 3 ఎకరాలు అసైన్ ల్యాండ్, 2 ఎకరాలేమో వేరే బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్, ఇవన్నీ కలుపుకొని చేశారు. సరే, ఈ ప్లాట్లు ఎన్ని అమ్మాడు అని చెప్పేసి మేము ఒక ఎనాలిసిస్ చేసాం. మొత్తం ఎన్ని ప్లాట్లు ఉన్నాయి దీంట్లో, ఎన్ని ప్లాట్లు అమ్మాడు, ఎన్ని ప్లాట్లు ఇచ్చేసాడని చూస్తే మొత్తం ఈ కాలనీ 500 వరకు ప్లాట్లు ఆయన సేల్ చేయడం జరిగింది. ఈ 500 ప్లాట్లు సేల్ చేస్తే అది మనం క్యాల్కులేట్ చేసాము. ఎక్స్టెంట్ వస్తాయి కదా 150 గుజారు, అట్లా క్యాల్కులేట్ చేస్తే 21 ఎకరాలు వచ్చింది. మీరు ఆలోచించండి, ఆయన దగ్గర ఉన్నది 17 ఎకరాలే, అమ్మింది మాత్రం 21 ఎకరాల ల్యాండ్. ఇవి రోడ్లు, ఖాళీ స్థలాలు కాదు, కేవలం ప్లాట్లు. ఇట్లయితే ఇది నాట్ పాసిబుల్ కదా. మన దగ్గర ఎంత ల్యాండ్ ఉంది అంతే అమ్మగలుగుతాము. మరి దాంట్లో ఒక 25% రోడ్స్, ఎందుకంటే గ్రామ పంచాయతీ లేఅవుట్ రోడ్స్ అనుకుందాం, ఆ రోడ్లు కూడా యాడ్ చేసే మొత్తం 31 ఎకరాలు వచ్చింది. అంటే 17 పైన దగ్గర 14 ఎకరాలు ఈయన కబ్జా చేసి ప్లాట్లు చేసి రోడ్లు వేసి అమ్మేశారు. ఈ పైన 13 ఎకరాలు ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయి అనేదే క్వశ్చన్ మార్క్. ఎవరు ఆయన దగ్గర అయితే లేదు, ఎక్కడో ఒక చోట కబ్జా పెట్టి ఉంటాడు, ఎక్కడో ఒక చోట దొంగతనం చేసి ఉంటాడు అని చెప్పి తీరా చూస్తే
ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి వాళ్ళ ఏరియా నుంచి డైరెక్ట్గా 5 ఎకరాలు కబ్జా చేసినట్టు నిర్ధారణ అయింది మా రిపోర్ట్లో. మీకు ఐడియా ఉంటుంది, గూగుల్ ఎర్త్ తోటి బౌండరీస్ గీసుకుంటూ వెళ్తే ఏరియా చూస్తే ఎక్కడ ఈ బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసుకుంటే ఆ రూరల్ అనే ఒక ఇది ఉంటుంది, ఒక మంచి టూల్ ఉంటుంది. ఆ టూల్ యూజ్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తే 11 ఎకరాలు డైరెక్ట్గా కబ్జాలోకి ఎస్పీఎఫ్ ల్యాండ్లో నుంచి కబ్జా అయిపోయింది. దీంట్లో మనకి కృష్ణా బృందావన్ కాలనీలోనే 5 ఎకరాలు కబ్జా అయిపోయి డైరెక్ట్గా కుమ్మరికుంట కట్ట కింద ఉన్న ల్యాండ్ మొత్తం 5 ఎకరాల వరకు ఈయన కబ్జా చేశాడు, ప్లాట్లు చేశాడు, అమ్మేశాడు. విచిత్రం ఏంటంటే ఇదే కాలనీలో మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అమీన్పూర్ మున్సిపాలిటీ అధికారులు సుజాత మేడం గారు డైరెక్ట్గా వాటికి బిల్డింగ్ పర్మిషన్లు కూడా ఇచ్చారు. ఆ బిల్డింగ్ పర్మిషన్ కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అట్లా ఎట్లా ఇచ్చారంటే మేము పర్మిషన్కి మీరు ఎక్కడెక్కడ పర్మిషన్లు ఇచ్చారు మాకు ఒక ఆర్టీఐ కింద కాపీలు ఇవ్వండి అంటే మాకు ఆ అధికారం లేదు, మేము ఇవ్వము. ఆర్టీఐ కింద రిఫ్యూజ్ చేశారు. కృష్ణ బృందావన్ కాలనీ అప్లికేషన్ పెడితే ఆర్టీఐని రిఫ్యూజ్ చేశారు. తర్వాత నేను పెడితే ఏం పెట్టారంటే మీరు స్పెసిఫిక్గా ఎవరి డీటెయిల్స్ కావాలి అది అడగండి అని చెప్పారు. విలేకరులందరికీ ఒక వెబ్సైట్ తెలుసుంటాయి, డిబిఎంఎస్ అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో అమీన్పూర్ మున్సిపాలిటీ అని కొడితే ఎన్ని బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నాయో లిస్ట్ అవుతాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీ అని లిస్ట్ అవుతాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. కొడితే వార్డ్ నెంబర్ 1లో 1900, 1800 బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నాయి. కానీ ఈ చుట్టుపక్కల ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు కానీ ట్యాక్స్ అసెస్మెంట్ కానీ ఎక్కడ లేదు. అయితే ఈ కృష్ణా బృందావన్ కాలనీలో ఏదైతే జరిగిందో కబ్జాలు జరిగాయో మొత్తం ఎనాలిసిస్ రిపోర్ట్ తయారు చేసి 22 ఫిబ్రవరి నాడు కంప్లైంట్ చేయడం జరిగింది. పూర్తి ఆధారాలతో సహా, డాక్యుమెంట్లతో సహా, ఆధారాలతో సహా వేసి మేమేం చేసామంటే 22 అధికారులు అంటే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత ఎంఏయుడి, మున్సిపాలిటీ, సిడిఎంఏ, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్పీఎఫ్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఏమని, అరే బాబు మీ ల్యాండ్ కబ్జా అయింది, మీ ల్యాండ్లో కబ్జా చేశాడు వీడు అని చెప్పేసి డీటెయిల్ రిపోర్ట్ ఒక 800 పేజీల ఆధారాలతో సహా ఒక 40 పేజీల రిపోర్ట్ ఎస్పీఎఫ్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మీకు ఎస్పీఎఫ్ దగ్గరికి మా వాళ్ళు కంప్లైంట్ సబ్మిట్ చేయడానికి అయితే వాళ్ళని కూర్చోబెట్టి అరగంట సేపు వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టారు. ఏంటంటే మీరెవరు కంప్లైంట్ ఇవ్వడానికి, మా ల్యాండ్ అది, మా ఇష్టం అన్నట్టు పాపం మా ఇద్దరు వంశీ గోపాల్ వెళ్తే అరగంట సేపు ఇబ్బంది పెట్టారు. మేము డీజీపీ దగ్గరికి వెళ్తున్నామంటే లేదు వచ్చేసారు. ఆ తర్వాత మేమేం చేసామంటే ఎస్పీఎఫ్కి అసలు ఎంత ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ల్యాండ్ ఎక్కడిది అని చెప్పి ఆర్టీఐ కింద అడిగితే మనకు ఒక మంచి మిత్రుడు ఆ కాగితాలు మనకి ఇప్పించాడు. 2006లోనే 70 ఎకరాలు ఎస్పీఎఫ్కి ఇచ్చారు. దాన్ని స్కెచ్ మ్యాప్తో సహా ఇచ్చారు. అది కూడా నేను మీకు షేర్ చేశాను. దాన్ని అసలు ఎట్లా ఉంటుంది, 343/1 అనేది ఎట్లా ఉంటుందో ఆ మ్యాప్తో సహా ఇచ్చారు. తర్వాత మేము ఏం చేసామంటే ఆ మ్యాప్ని స్కాన్ చేసి కంపేర్ చేసి ఇంత కబ్జా అయిందని చెప్పి పూర్తిగా చూపెట్టడం జరిగింది. సరే, ఇది ఒక స్టోరీ అయిపోయింది. సబ్సిక్వెంట్లీ మా కంప్లైంట్ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని ఆర్టీఐ కింద అడగడం జరిగింది. ఆర్టీఐలో అడగగానే 8th మార్చ్కి న్యూస్ పేపర్లో స్టోరీ వచ్చింది, పెద్ద సెన్సేషన్ అయింది. అది 8th మార్చ్కి ఏమైందంటే ఏడీ సర్వే గారితో, సంగారెడ్డి ఏడీ సర్వే గారితో మొత్తం సర్వే చేయించారు. సర్వే చేయించి ఆ రిపోర్ట్ ఏం చేశారంటే కలెక్టర్ గారికి డిపాజిట్ చేశారు. మళ్ళీ ఆర్టీఐ కింద అడిగి ఆ రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. 2 రోజుల క్రితం 20 తారీఖున డేట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ మీద మీకు అది కూడా షేర్ చేశాను. చూస్తే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఏమి ఉండదని చెప్పేసి షాక్ అయ్యాను. ఎందుకంటే మేము 70 ఎకరాల్లో 11 ఎకరాలు కబ్జా అయ్యాయని చెప్పి మేము చూపెట్టాం. వాళ్ళు ఏం చెప్పారంటే 69 ఎకరాలు మా ఎస్పీఎఫ్ఏ ఉన్నాయంట. అట్లంటే ఇది మ్యాచే కాదు కదా అని చెప్పేసి మళ్ళా మేము మా కంప్యూటర్ ముందు కూర్చున్నాం. తీరా చూస్తే దాంట్లో చాలా క్లియర్గా రాశారు, ఎస్పీఎఫ్ వాళ్ళే, వీళ్ళు కేవీసీ అనిల్ కుమార్, గాలి అనిల్ 2 ఎకరాల 24 గుంటలు కబ్జా చేశానని నిర్ధారణ చేశారు, రిపోర్ట్లో రాశారు. తర్వాత త్రిపుర వెంచర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ కింద పానకాలరావు అని ఒక మేస్త్రి కూడా కాదు, ప్యూన్ పనిచేస్తుండే మన గోపన్పల్లి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన, అతను ఆ ఏరియాలో కబ్జా చేశాడు.
అంటే ఈ ఎస్పీఎఫ్ ల్యాండ్ కొద్దిగా కబ్జా చేసి చదువు చేస్తుంటే మా కంప్లైంట్ మీద ఎంఆర్ఓ గారు దాన్ని ఆపడం జరిగింది. ఇవి వాళ్ళు నిర్ధారణ చేశారు. మళ్ళీ వీళ్ళకి 69 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని తీరా చూస్తే కుమ్మరికుంటలో 2.5 ఎకరాలు ఎస్పీఎఫ్ కబ్జా పెట్టేశారు. ఇప్పుడు నా దగ్గర లేదు, 100 రూపాయలే ఉన్నాయి, నేను 80 రూపాయలు ఖర్చు పెట్టానంటే ఇంకా 20 రూపాయలు ఉంటాయి. నేను 150 రూపాయలు ఖర్చు పెడితే ఇంకా 50 రూపాయలు ఉండాలి నా దగ్గర. ఎక్కడి నుంచి వచ్చాయంటే పక్కనోడు దొబ్బేశాను. చూడండి, కుమ్మరికుంటలో 2.5 ఎకరాలు కబ్జా పెట్టారు. పక్కన మొన్న ఆప్షన్ అయింది చూసారా, తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు భూమి ఆప్షన్ చేశారు. దాంట్లో కొంత భాగం 2 ఎకరాల వరకు దాంట్లో కబ్జా పెట్టేశారు. మీకు నేను షేర్ చేశాను, దాంట్లో చూస్తే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ అంతా, గ్రీన్ షేడ్ ఉన్నదంతా వీళ్ళు ఎస్పీఎఫ్ వాళ్ళు కబ్జా పెట్టింది. తర్వాత టువర్డ్స్ వెస్ట్ సైడ్ చూస్తే ఒక లేడీ ఉంది, ఆవిడ పేరు నాకు గుర్తు రావట్లేదు. ఓ ముస్లిం లేడీది ఎకరం 7 గుంటలు కబ్జా పెట్టేశారు. ఆవిడ లబో దిగో అని అన్ని చోట్ల తిరుగుతుంది, సార్ నా ల్యాండ్ ఉంది ఎస్పీఎఫ్ దాంట్లో వెళ్ళిందంటే ఈరోజు వరకు ఎవరు పట్టించుకోలేదు. ఈ రిపోర్ట్లో మాత్రం చాలా క్లియర్గా రాశారు. అంటే వాళ్ళ చెప్పే విధానం ఏంటంటే మా 70 ఎకరాలు ఎక్కడ పోలేదు, కొంచెం వాళ్ళు తీసుకున్నారు, మిగతా మేము వీళ్ళ దగ్గర తీసుకున్నాం, కబ్జా పెట్టుకున్నాం అన్నంత తయారు చేశారు రిపోర్ట్. ఆ రిపోర్ట్ మొత్తం మీకు షేర్ చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అడ్డుగా నుంచి ఉంటారు, వాళ్ళు వెళ్తారు. ఎస్పీఎఫ్ కూడా మీకు గుర్తుంటుంది, తేజ్దీప్ కౌర్ మేడం ఉన్నప్పుడు ఆ చెరువుల్ని కాపాడుతాను పెద్ద ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం ఏమైందో తెలియదు కానీ ఆఖరికి కుమ్మరికుంట అనే చెరువుని వీళ్ళు ఎస్పీఎఫ్ వాళ్ళు కబ్జా పెట్టేశారు. ఆన్ రికార్డ్ మనకి ఆ పేపర్లో ఉంది. ఇంతకన్నా దారుణం మరొక ఇంకోటి ఇక్కడ నేను చూడలే. గవర్నమెంటే కబ్జా పెట్టితే ఇంకా ఎవరికి చెప్పుకుంటాం? ఇంత క్లియర్గా వైలేషన్ జరుగుతుంది. మేము ఎస్పీఎఫ్ కూడా కంప్లైంట్ పెట్టాము, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇచ్చాము. ఫస్ట్ మా డిమాండ్ ఏంటంటే ఏ అధికారి ఉన్నప్పుడు అక్కడ కబ్జాలు అయ్యాయి, ఎస్పీఎఫ్కి డీజీపీ ఉంటారు, ఎవరున్నప్పుడు అక్కడ కబ్జాలు అయ్యాయి. ఎందుకంటే 1 ఎకరము 1/2 ఎకరం అంటే చలో తెలియదు బై బౌండరీలు అనుకోవచ్చు, కానీ 11 ఎకరాలు కబ్జా అయినాయి. కాబట్టి ఇది డెఫినెట్గా పై అధికారులు తెలిసే చేసి ఉంటారు. నువ్వు ఇది తీసుకో, నేను ఇది తీసుకుంటానని పంచుకొని ఉంటారని నా అనుమానం. అది ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి దీని మీద సిబిసిఐడి తోటో లేకపోతే పై అధికారులతో దీని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, రిస్టోర్ చేయాలి. గాలి అనిల్, పానకాలరావు లాంటి వాళ్ళ మీద ఇమ్మీడియట్ కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించాలి. ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం, ఒక గుడిసె వేసుకుంటేనే వాళ్ళు వచ్చి అరెస్టులు చేసి డబ్బాలు ఎత్తుకొని వాళ్ళని చితాకొట్టి అలా తీసుకెళ్ళిన చాలా ఉదాహరణ ఉంటాయి మన షేలింగంపల్లిలో కానీ పడంచర్లో కానీ. కబ్జా అంటే 1 ఇంచు పెట్టుకుంటే కాదు, కానీ వీళ్ళు ఎట్లా చేశారు మన ఈ గాలి అనిల్ కుమార్ ఆపోజిషన్లో ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, ఆయనకి టీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి ఏమైనా అవగాహన ఉందా, లేకపోతే ఎస్పీఎం వాళ్ళకి గాలి అనిల్ కుమార్కి ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా, లేకపోతే ఏమైనా డబ్బులు ఇటు అటు అయినాయా అనేది చాలా ఇంపార్టెంట్గా. ఇదంతా తీసుకురావాలంటే ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరిగి మొత్తం రిపోర్ట్ చేయకపోతే మేమైతే వదిలిపెట్టేలేదు. చెరువు కబ్జా చేసినందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో వేస్తాము. భూములు కబ్జా చేసి యాక్షన్ తీసుకోకుండా ఇంతవరకు దాన్ని పెండింగ్ పెట్టినందుకు లోకాయుక్తలో, హైకోర్టులో మేము కేసులు వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తం మీ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ అన్ని పెట్టాను. మీకు ఏమున్నా ఎప్పుడున్న అర్ధరాత్రి అయినా నాకు ఒక్కసారి మీకు డౌట్ ఏమున్నా క్లియర్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. మీ సహకారం చాలా కావాలి. అలాగే 3 ఇయర్స్ అయిపోయింది మేము చిన్న పార్టీ ప్రోగ్రామ్ పెట్టుకొని. అందరూ హలీం ఎంజాయ్ చేయండి. మంచి సబ్జెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే మీ అందరికీ తెలిసినట్టు మీకు ఆల్మోస్ట్ తెలుసుంటుంది, ఈ జియో 111 కేసు నాది. మొత్తం తెలంగాణలో జియో 111 కేసు మీద నేను కేసు వేసి గెలిచాను. నా ఆర్డర్ ఉంది ఇప్పటికీ కూడా, స్టే ఆర్డర్. మన గవర్నమెంట్ ఎత్తేసింది, దాని మీద కూడా మళ్ళీ మేము కోర్టుకి వెళ్తున్నాం. మీ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేము. కాబట్టి ప్రజలకి చూపెట్టేది మీ బాధ్యత, కాబట్టి జాగ్రత్త ఇచ్చేయండి. కానీ ఈరోజు అయితే మెయిన్ ఈ ప్రోగ్రామ్ అయితే వాట్సాప్లో పెడితే మీరు రాసేస్తారు. చాలామంది మిత్రులు అరే పంపించేపోయి మేము వేసేస్తామంటారు, కానీ ఈరోజు మీరు మా కోసం వచ్చారు. కంపల్సరీగా హలీం మాత్రం గట్టిగా ఎంజాయ్ చేయండి. మా శోభన్ భాయ్ని థ్యాంక్స్ చెప్పాలి. శోభన్ భాయ్ ఇక్కడ రండి మీరు. మా కదీర్ భాయ్, శోభన్ భాయ్, తర్వాత మా వాళ్ళు ఉన్నారు, జయజేసి అందరూ. ఏమైనా ఉంటే దీంట్లో ఏమైనా మీకు అడగాలని ఉంటే డెఫినెట్గా నేను చెప్తాను.
ఆల్రెడీ 2 రోజుల క్రితం మేము కంప్లైంట్ చేశాము. మా అమ్మాయి ఇంద్రజ తోటి లోకాయుక్తలో 2-3 రోజుల్లో ఆ భూమి మీద కంప్లైంట్ చేపిస్తున్నాం. ఆ కంప్లైంట్ మీద అధికారులు యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి నెక్స్ట్ వీక్ అలా మేము కంప్లైంట్ ఫైల్ చేస్తాం. ఆల్రెడీ ఒక 10-15 కేసులు లోకాయుక్తలో మేము వేయడం జరిగింది. ఇది కూడా యాడ్ చేస్తాం. లోకాయుక్త చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అధికారుల మీద చాలా బ్రహ్మాండంగా చేస్తుంది. మొన్న తెల్లాపూర్ది కానీ అమీన్పూర్ కానీ మంచి ఆర్డర్లు వచ్చాయి. కాబట్టి లోకాయుక్తలో పని చేయడం జరుగుతుంది సార్. అది కాకుండా హైకోర్టులో కూడా అప్రోచ్ చేద్దాం అవసరం అయితే. మాకు ఫెన్సింగ్ అక్కడ ఒక పార్ట్ ఆఫ్ ది ఏరియా వరకే మేము వెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు అక్కడ సైట్ మీదకి వెళ్ళగానే వాళ్ళు గన్ను పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ ఫెన్సింగ్ ఏదైతే ఉందో మనకి ఒక 3 ఇయర్స్ బ్యాక్ వేశారని అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్గా ఇది చేయాలంటే మనకి కాలనీ స్టార్ట్ అయినప్పుడు కానీ వాళ్ళు చెప్పాలి. కాలనీ వచ్చింది కూడా 2 ఇయర్స్ 18 ఎస్పీఎఫ్ వాళ్ళు ఫస్ట్ టిఎస్ఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే కదా, వాళ్ళ ల్యాండ్ కబ్జా పెట్టింది ఇక్కడ ఈస్ట్ సైడ్. తర్వాత చెరువు ఉంది అక్కడ కుమ్మరికుంట అని, కుమ్మరికుంటలో 2 ఎకరాలు కబ్జా పెట్టింది. తర్వాత ఒక కుసుమ లేడీ పేరు ఒక ముస్లిం లేడీ ఉంది, ఎకరం 7 గుంటలో ఒక ముస్లిం లేడీ కబ్జా పెట్టింది సార్. గ్రీన్ లో హైలైట్ చేశాను, ఆ పేరు కూడా ఎస్పీఎఫ్ వాళ్ళు క్లియర్గా ఉంది, రిపోర్ట్లో క్లియర్గా రాసి పెట్టారు. సర్వే నెంబర్ ఎంత కబ్జా పెట్టారనేది చాలా క్లియర్గా రాశారు. యాక్చువల్గా మొత్తం ఎస్పీఎఫ్ ల్యాండ్ 11 ఎకర్స్. గాలి అని కబ్జా పెట్టింది 5 ఎకరాలు. పానకాలరావు కబ్జా పెట్టింది ఒక దగ్గర 3.5 ఎకర్స్ పానకాలరావు చేశారు. త్రిపుర కన్స్ట్రక్షన్స్ అని ఒక కాలనీ ఉంది, వాళ్ళు కొంచెం కబ్జా పెట్టారు. కింద ఏమో కొద్దిగా రోడ్లు అవి ఇంకొక కాలనీ వస్తుంది, మన అపార్ట్మెంట్ ఏదో వస్తుంది, దాంట్లో కవర్ అయిపోయింది. టోటల్గా వాళ్ళ ఇచ్చిన ఆర్టీఐకి మేము ఇచ్చిన దానికి బౌండరీ గీస్తే ఒక 11 ఎకర్స్ మాకు తేడా వచ్చింది. దీంట్లో ఎక్కువ శాతం గాలి అని పానకాలరావు కబ్జా మెజారిటీ ఏరియా. ఈరోజు అక్కడ గతం వచ్చేసి 30,000 నుంచి 40,000 నడుస్తుంది. ఆ లెక్కన 20 కోట్ల ఎకరం మినిమం వేసుకుంటే కోట్లలో వెళ్ళిపోయింది, దాటిపోయింది. అది కూడా దాటిపోయింది. 31 ఎకరం 17 ఎకరాలు కొన్నాడు ఆయన. 17 ఎకరాలు 9 గుంటలు ఆయన కబ్జా. మొత్తం కాలనీ ఇప్పుడు వచ్చి 31 ఎకర్స్లో ఉంది. రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. గాలి అని మొత్తం వెంచర్ మొత్తం గాలి అనిదే వెంచర్ మొత్తం. కుమారస్వామి అని ఒక అతను ఉన్నాడు, అతను 100 ఇల్లులు అతను కట్టాడు. అతన్ని పార్టీ చేశాం కోర్టులో. అతనే ఈ పర్మిషన్లన్నీ కోర్టుకి సమర్పించాడు. నేను ఒక 100 ఇల్లులు కట్టాను, డెవలప్మెంట్ చేసి మొత్తం గాలి అని ఎఫిడవిట్ చేశాడు కోర్టు. సార్ అందరూ హలీం తినేసి వెళ్ళాలి. మీడియా మిత్రులు అందరూ దయచేసి మా సుమన్ భాయ్ అలుగుతాడు, లేకపోతే హలీం తర్వాత టీ ఎంజాయ్ చేసే వాళ్ళకి టీ ఉంది, కేప్రీ చాయ్ ఉంది. సీనియర్ విలేకరి వినయ్ గారు ఏం మాట్లాడలేదు, సీరియస్గా ఉన్నారు కాబట్టి హలీం మంచిది తినేసి. షోమన్ హలీం ఎట్లుంది, ఇంకా ఖాదర్ భాయ్ హలీం ఎట్లుంది కామెంట్లు పెట్టాడు కదీర్ భాయ్.